దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తానండి. ప్రభు తన సమాధానం నెమ్మది మీకు కలగచేయునుగాక. ప్రభు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అందరు బాగున్నారండి. మరి ఈ క్రిస్మస్ సమయంలో అందరూ కూడా ఎంతగానో ఉత్సహిస్తూ మరి క్రిస్మస్ను, దేవుని యొక్క జన్మదినాన్ని, ఆ పుట్టుకను స్మరిస్తూ క్రీస్తులు ఆనందిస్తూ ముందుకు వెళ్తున్న మీ అందరికీ కూడా ఆ ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీకు, మీ కుటుంబాలకు శుభాన్ని, సమాధానాన్ని, నెమ్మది కలుగచేయునుగాక. మంచిదండి. ప్రభు మరి మరొక్కసారి ఈ చక్కని అవకాశం నాకు ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే లైవ్లో పార్టిసిపేట్ అవుతున్న వారు, మా కొరకు ప్రార్థిస్తున్న వారు, అలాగే మీ కొరకు నిత్యం మరి అనుదిన ప్రార్థనలు ప్రార్థిస్తూ ముందుకు వెళ్తున్నాం. ప్రభు మీ జీవితాన్ని సమృద్ధిగా ఆశీర్వదించనుగాక. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్దామండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు తండ్రి. ఎవరైతే నాయనా లైవ్లో మాతో కూడా ఏకీభవిస్తున్నారు, మీ నామములో తండ్రి 2-3 కూడి ఏకీభవించి ప్రార్థించినప్పుడు వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేశావు నాయనా. ఒకవేళ శారీరకంగా మేము దూరంగా ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా సమీపస్తులుగా ఉంటూ మీ నామంలో ప్రార్థిస్తున్నాం. దయచేసి నాయనా వారి వారి సమస్యల నుంచి విడిపించండి, విడుదల చేయండి. ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ టైంలో, ఈ డిసెంబర్ మాసంలో ప్రభా ప్రతి వారి కుటుంబంలో దుఃఖము కానీ, నిరాశ కానీ, కృంగిపోవటం కానీ, బలహీనత కానీ, వ్యాధి బాధలతో భయపడుతూ వేదన చెందుతున్న ప్రతి వారి భయాలు యేసు నామములో తొలగిపోనుగాక. మీ నామములో శుభాన్ని కలగచేయండి, నెమ్మది కలగచేయండి. మీ శాంతి, సమాధానం, సంతోషముతో సంతృప్తిగా నింపండి నాయన. మరి కావలసిన అవసరతల అక్కర్లన్నీ తీర్చండి. ఏ కొదువతో బాధపడుతున్నారు, ఏ లేమి దారిద్ర్యం వారి జీవితాన్ని వెంటాడుతుందో, ఏ చీకటి వారిని భయపెడుతుందో, ఏ మరణకరమైన వ్యాధి వారిని శోధిస్తుందో, యేసు నామములో అది తొలగిపోనుగాక. మీ నామములో బలమైన కార్యాలు జరిగిస్తున్నందుకు వందనాలు. ఇప్పటికే అనేకమైన మంచి కార్యాలు ఎన్నో జరిగించారు, వాటన్నిటికై స్తోత్రాలు. ఇంకా మా జీవితంలో గొప్ప మేళ్లతో నింపండి. ప్రతి వారి పరిచయను ప్రేమిస్తున్నారు, సహకరిస్తున్నవారు, మాతో నిలిచి ఐక్యమవుతున్న ప్రతి కుటుంబం నజరేయుడగు యేసు క్రీస్తు నామములో సమృద్ధిగా ఆశీర్వదించబడుగాక. మరి కుటుంబాలకు, మరి జీవితాలకు నెమ్మది కలుగునుగాక. అలాగే నాయన మా దేశము కొరకు, రాష్ట్రము కొరకు నాయన, ప్రజలందరి కొరకు నాయన, లోకమంతటి కొరకు నాయన, రోగుల కొరకు, బాగలేకుండా బాధపడుతున్న వారి కొరకు, శ్రమలో ఉంటున్న వారి కొరకు, వారి వారి చింత, శ్రమ, కష్టం వారి జీవితం నుంచి తొలగించి చెప్పన సఖ్యము గాని సమాధానం, సంతోషము కలగచ్చేయమని రోగులైన వారిని ముట్టండి. మరణకరమైన వ్యాధులు స్వస్థపరచండి, దయ్యాల నుంచి విడిపించండి, రోగాల నుంచి స్వస్థపరచండి. ప్రతి చీకటి శక్తులు యేసు నామములో తొలగిపోనుగాక. మీ నామములో తండ్రి బలమైన మీ కార్యములు జరిగించి మహిమను, ఘనతను మీరు పొందమని, అలాగే మీరు గొప్ప కార్యములు మా కొరకు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నారు తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్. థ్యాంక్ యూ అండి. మరి లైవ్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారని నమ్ముతున్నాను. అలాగే మీ కుటుంబం కొరకు, మీ పిల్లల కొరకు, మీ యొక్క ఉద్యోగాల కొరకు, చేతి పనుల కొరకు, మీరు చేస్తున్న ప్రతి విషయంలో ప్రభు తోడై మీ జీవితాలు బలమైన కార్యాలు జరిగించునుగాక. మంచిది. ఆ వాక్య సందేశంలోకి నేను వెళ్తున్నా. పాస్టర్ మోజెస్ ఫ్రెండ్స్, వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్. ఒకవేళ హైదరాబాద్ ప్రాంతంలో కనుక మీరున్నట్లయితే మరి మా ఆరాధనకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. బెత్లహేమ్ స్కూల్లో మల్కాజ్గిరి
మరి గోపాల్ నగర్ దగ్గర బెత్లెహేమ్ స్కూల్లో 9 o'clock to 10:45 వరకు జరుగుతున్న ఆరాధన, అద్భుతమైన ఆరాధన, ప్రవచనాత్మకమైన సందేశాలు, అనేకమైన అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగించడం చూస్తున్నాం. అలాగే మీ జీవితంలో మీరు మీ వ్యక్తిగతంగా పొందాలని కోరుకుంటున్నాం. ప్రభు మరి మన అన్ని విషయాలు కూడా దీవించునుగాక. అలాగే మా కొరకు ప్రార్థిస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీకు నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎవరైతే మినిస్ట్రీలో నమ్మకస్తులు ఉన్నారో, ఎవరైతే మరి చేయుతనిస్తున్నారో, మరి పాలిభాగస్తులైనారో వారి కొరకు నా ప్రత్యేకమైన శుభాలు, వందనాలు మీకు తెలియజేస్తుండండి. ప్రభు మీ జీవితాల్ని అన్ని విధాలుగా కాచి కాపాడునుగాక. మంచిది. మరి నా వాక్య సందేశం ఏంటంటే, దేవుని మహిమ నీ చుట్టూ ప్రకాశించును. అవును, ఈ క్రిస్మస్ సమయంలో ఈ చక్కటి సంతోషకరమైన శుభకరమైన మరి మన జీవితంలో సంతోషిస్తున్న ఈ సమయంలో దేవుని యొక్క మహిమ మీపై, మీ కుటుంబాలపై, మీ జీవితాలపై ఎల్లవేళలా ప్రకాశించునుగాక. దేవుని యొక్క మహిమ మీ చుట్టూ కూడా ప్రకాశించునుగాక. నిజమే, మరి దేవుని యొక్క వెలుగు లేదా మహిమ ఎక్కడ ప్రకాశిస్తే అక్కడ ఎంత మాత్రం కూడా చీకటి ఉండదు. మరి ఏమాత్రం కూడా అక్కడ మరి దుష్టుడు పనిచేయలేడు. ఎందుకంటే దేవుని వెలుగు ఎదుట, దేవుని మహిమ ఎదుట ప్రతి చీకటి పారిపోవాల్సిందే. మరి ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యములు కనుక మనం గమనించినట్లయితే లూకాసు సువార్త మరి ఒక వచనాన్ని చూద్దామండి. లూకాసు సువార్త 2వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నాండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరు పొలములు ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. రాత్రి వేళ కొందరు గొర్రెలు కాపరులు గొర్రెలు కాచుకుంటుండగా దేవుని యొక్క దూత ప్రత్యక్షమైంది. పరలోకా నుంచి దిగి వచ్చి వారి ఎదుట ఉన్నట్లుగా చూస్తున్నాం. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి దేని కొరకు వచ్చిందంటే, ఇక్కడ గాస్పల్ చేస్తుంది. మొట్టమొదటిగా గాస్పల్ చేసింది ఎవరు తెలుసా? అను దూతలే అండి. క్రీస్తు కొరకు, క్రీస్తు యొక్క జననం కొరకు, ప్రభు ఎలా పుట్టాడు మరి తెలియజేస్తున్నారు. ప్రభు దూత అప్పుడు వారి దగ్గరకు వచ్చినప్పుడు వారి యొద్ద నిలిచెను. ప్రభు యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున, అంటే రాత్రి వేళ మరి వీరు గొర్రెలు కాసుకుంటున్న ఈ కాపల దగ్గరికి రాత్రి వేళని దేవుని యొక్క వాక్యం అంటుంది. మరి ఎప్పుడైతే ఆ దూత వారి యొద్ద నిలిచిందో ప్రభు మహిమ దిగి వచ్చిందంట. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అవును ప్రియులరా, వారు మిక్కిలి భయపడిపోయారు. అయితే దూత అంటుంది, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన స్వర్తమానం తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. అవును, రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. మరి మీ కానవాళ్ళు ఏంటంటే పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్యం సమూహం ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేశారంట. మరి ఎప్పుడైతే దేవుని యొక్క దూత మరి యొద్ద నిలిచిందో, పరలోక సైన్యం అక్కడ ఉన్నదో, వారి చుట్టూ వెలుగు ప్రకాశించిందంట. చీకటి తొలగిపోయింది. నిజమే ప్రియులారా, మరి నీపై, నీ కుటుంబంపై దేవుని మహిమ ఉదయించాలని కోరుకుంటున్నాడు. అంటే మన జీవితాలపై, మన ఆత్మలు, మన శరీరములు, మన మనసుపై, మన జీవితాలపై దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క మహిమ ఎప్పుడైతే ప్రకాశిస్తుందో, అవును, అక్కడ చీకటి తొలగిపోతుంది. లోకమంతటికి వెలిగివ్వడానికే యేసు ప్రభు వచ్చినట్లుగా చూస్తున్నాం. ఆ మహిమలో నుంచి, ఆ మహిమా స్వరూపి యేసు క్రీస్తుగా భూమి మీదకి వస్తున్నాడు. ఆయనే మహిమ, ఆయనే వెలుగు, నిజమైన వెలుగు, లోకానికి వెలుగు ఎవరంటే ప్రభు అయిన క్రీస్తే. ప్రభు అయిన క్రీస్తు ఎక్కడ ఉంటాడో అక్కడ దేవుని యొక్క వెలుగు ఉంటుంది ప్రియులారా. మరి మీ జీవితంలో ఉన్న ప్రతి చీకటి పారిపోనుగాక. మరి చీకటి అనగా ఏదో ఈ లోక సంబంధమైన చీకటి కానే కాదండి.
మరి అపవాది నుంచి ఏమొచ్చింది? చీకటి, మరణం, వ్యాధి, భయం. మరి ఇక్కడ భయపడకూడి మన భయాల నుంచి విడిపించడానికి, పాపాన్నించి, శాపాన్నించి, రోగాన్నించి విడిపించి, అనగా మన చీకటి తెరలన్నీ కూడా తెంచివేయడానికి, విడిపించడానికి యేసయ్య ఈ భూమి మీదకి వస్తున్నాడు. ఎంత శుభకరమైన, సంతోషకరమైన స్వర్తమానం. నిజమే ప్రియులారా, మరి క్రిస్మస్ సమయంలో మీ జీవితాలపై, అనగా మీ ఆత్మ మీద దేవుని మహిమ ఉదయించునుగాక, మీ దేహాలపైన దేవునిక మహిమ ప్రకాశించునుగాక, మీ మనస్సులో కూడా ప్రకాశించునుగాక. ఆత్మలో ప్రకాశించడం అంటే దాని అర్థం ఏంటంటే మీ జీవితంలో దేవునిక వెలుగు ప్రకాశించటంగా చీకటి వెళ్ళిపోయి రక్షణ కలుగుటయే. మరి యేసు ప్రభు మహిమ లేకుండా, ఆయన వెలుగు లేకుండా ఆ ఆత్మలు ఏముంటుందంటే చీకటి ఉంటుంది. ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించరో, ఎవరైతే యేసు ప్రభుని కోరుకోరో, వారి జీవితంలోకి యేసు ప్రభు ఉండడో అక్కడ చీకటి ఉంటుంది, పాపం ఉంటుంది, మరణం ఉంటుంది, వ్యాధి ఉంటుంది. అనగా ఇంకొక విధంగా చెప్పాలంటే అపవాది ఇక్కడ పనిచేయటం అనేది చూస్తాం. అయితే మన జీవితం నుంచి ప్రతి చీకటిని వెళ్ళగొట్టుట కొరకే, ప్రతి చీకటిని పారదోలుట కొరకే, చీకటిని తొలగించి తన మహిమను ఉదయింపచేయాలని కోరుకుంటున్నాడు. ఎక్కడ? నీ ఆత్మపై, నీ దేహంపై, నీ మనస్సుపై, నీ కుటుంబాలపై, నీ జీవితాలపై, నీ వెళ్ళే మార్గాలపై దేవునిక మహిమ ప్రకాశించునుగాక. అవును ప్రియులారా, మరి మీ జీవితంలో ఎప్పుడైతే దేవుని ముఖ మహిమ ప్రకాశిస్తుందో అక్కడ ఎంత మాత్రం కూడా చీకటి ఉండదు. ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ చీకటి? మీరు కనుక బైబిల్ కనుక చూసినట్లయితే నిజమే ప్రియులారా, ఆది కాండములు మరి బైబిల్ కనుక చూస్తే ఏదేను తోటలో ఆడమ్ అండ్ ఈవ్ని తయారు చేసినాక మంచి తోట వేసి అక్కడ మంచి చెడ్డల తెలుగునిచ్చు వృక్షఫలం, జీవవృక్షఫలం అన్నిటి నిరభ్యంతరంగా తినవచ్చు. కానీ మంచి చెడ్డల తెలుగునిచ్చు వృక్షఫలం ఎంత మాత్రం కూడా తినవద్దని దేవుడు ఆజ్ఞాపించినట్లుగా చూస్తున్నాం. అయితే అవిధేయుడైపోయి మానవుడు, అనగా అవ్వ లేదా ఆదాం, ఎప్పుడైతే దేవుడు తినకూడదు అని చెప్పిన ఏ పండైతే తిన్నారో అవిధేయత ద్వారా ఏం కలిగిందంటే, అంటే దేవునికి లోపడకపోవటము ద్వారా, అపవాది యొక్క మాటలకు, మోసపుచ్చు మాటలకు లోబట్టడం ద్వారా చీకటి వచ్చింది. అంటే అపవాది నుంచి వచ్చిన చీకటి, మానవులో ఉన్న ఆ వెలుగు, ఆ రక్షణ తొలగిపోయి వారి జీవితాలు చీకటి మయమైపోయినాయి. అక్కడి నుంచి మానవుడు చీకట్లో కూర్చుంటున్నాడు, చీకటి జీవితం అయిపోయింది, వెలుగు వెళ్ళిపోయింది పిల్లరా. మరి దేవుడు ఆ తోటలోంచి వెడలిపోయినట్టుగా, వాళ్ళని వెళ్ళగొట్టేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. తరువాత మరణం, శాపం, వ్యాధి, కష్టం, చెమట, మరి మానవులంతా కూడా ఈ మరణ బంధములోకి వెళ్ళిపోయారు, చీకట్లోకి వెళ్ళిపోయారు. ప్రతి వారు కూడా మరి విడుదల పొందలేనటువంటి స్థితిలో ఉన్నారు. అయితే ఆ మహిమా స్వరూపి ఏ మహిమనైతే కోల్పోయారో, ఏ మహిమను కోల్పోయి వారి జీవితాలు చీకటి మయమైపోయారో, వారి జీవితాల్ని వెలుగిచ్చుటకై మరి దేవునికి వాక్యములు కనుక చూస్తే ఆయన తిరిగి ప్రభు అయిన యేసు క్రీస్తుగా భూమి మీదకి వస్తున్నట్టుగా చూస్తున్నాం. అందుకే ఇక్కడ దేవునికి వాక్యం అంటుంది, బైబిల్ కనుక చూస్తే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. అవును, దానికిదే మీ కానవాలు, మహా సంతోషకరమైన స్వార్థమానం. ఇక మీరు భయపడాల్సిన అవసరం లేదు. పాపానికి, రోగానికి, వ్యాధికి, అపవాదైన శత్రువుకు, చీకటికి, ఇంకొక టోటల్గా చెప్పాలంటే మరణానికి మీరు భయపడిపోవాల్సిన అవసరం లేదు. అంటే దూత నిలిచినప్పుడు వారి జీవితాలు చుట్టూ వెలుగు ప్రకాశించిందంట. ఈ దినం నుంచి, ఈ రోజు నుంచి మీ జీవితంలో దేవుని వెలుగు మీ ఆత్మ మీద ప్రకాశించునుగాక, మీ కుటుంబాల్లో ప్రకాశించునుగాక, మీ హృదయాల్లో, మీ ఆత్మ మీద, మీ దేహాల మీద, మీ మనస్సు మీద, మన ఆత్మ మీద ప్రకాశించినప్పుడు రక్షణ, అనగా కోల్పోయిన జీవాన్ని కోల్పోవటం ద్వారా మానవుడు చీకటి అయిపోయాడు, అనగా చచ్చినవాడైపోయాడు. జీవాన్ని కోల్పోయి లోపట ఏమైపోయాడంటే ఆ జీవాన్ని కోల్పోయి చీకటి మయమైపోయాడు, మరణం ఏలుతున్నట్లుగా చూస్తున్నాం. అందుకే పాపానికి వచ్చే జీతం
మరణమంట. మరి ఆత్మ ఎలాగైపోయింది, మృతమై అంటే చనిపోయిన స్థితిలో ఉందంట. ఆ జీవాన్ని కోల్పోయి చీకటి వచ్చేసింది. అంటే అవిధేయత ద్వారా ఏమొచ్చేసిందంటే చీకటి వచ్చినట్లుగా చూస్తున్నాం. ఇప్పుడు చీకట్లన్నీ పారదోలాలని, వెలుగివ్వాలని, వెలుగు ద్వారా సంతోషం, వెలుగు ద్వారా ఆనందం, వెలుగునిచ్చి మీ జీవితాల్లో ప్రతి ఆ భయము, ఆ చింత, కలవరాలు తీసివేసి మీ ఆత్మలో రక్షణ ఉదయింపజేయాలని, అవును రక్షణ కలగచేయాలని యేసే వచ్చినట్లుగా చూస్తున్నాం. అవును, దేహాల మీద వెలుగు అనగా మంచి ఆరోగ్యం, మనస్సు మీద వెలుగు అనగా మీకు దేవుని గూర్చిన జ్ఞానాన్ని ఇవ్వడానికి ఆ ప్రభువైన క్రీస్తు వచ్చాడు. ఈ క్రిస్మస్ సమయంలో మీ జీవితాల్లో ఒకవేళ వెలుగు లేదా, కొంతమంది జీవితాలు చూడండి చీకటిమయంగా ఉంటుంది. బంధకాలు, విడిపించుకోలేని అనేక సమస్యలు, అనేక కష్టాలు, చాలా దినాల నుంచి అదే బంధకం, అదే బలహీనత, అదే వ్యాధి. ఇంకొక విధంగా చెప్పాలంటే శాపగ్రస్తమైన జీవితాలు, రోగగ్రస్తం. వీటి నుంచి విడిపించి రక్షించి మన బంధకాలు తెంపివేటకు, పాపం నుంచి, శాపం నుంచి పూర్తి విడుదల కలగ చేయుట కొరకే యేసు క్రీస్తు వారు రక్షకుడుగా వచ్చాడు. అవును, ఇప్పుడు పాపాలన్నీ క్షమించబడతాయి. అందుకే యేసు యేసు అనగా రక్షకుడు. పిల్లరా, మరి నీ జీవితంలో ఉన్న ప్రతి చీకటి తొలగిపోనుగాక. మరి నేను వెంటాడుతుంది, నేను వేధిస్తుంది, నేను బాధిస్తుంది, అవును పాపం కావచ్చు, వ్యాధి కావచ్చు, బలహీనత కావచ్చు, ఏదైతే మరి లైవ్ చూస్తుండగా ఏదైతే మీ జీవితాన్ని మిమ్మల్ని బాధిస్తుందో యేసు నామములో అది మీ జీవితం నుంచి పూర్తిగా తొలగిపోనుగాక, మీ నుంచి వీడిపోనుగాక. మరలా అంటున్నా, యేసు నామములో ప్రవచిస్తున్న ఈ దినము నుంచి, ఈ రోజు నుంచి, మరి ఇది మొదలుకొని దేవుని యొక్క మహిమ మీ జీవితాల మీద, మీ కుటుంబాల మీద, మీ దేహాల మీద, మీ మనస్సు మీద, మీ ఆలోచనల మీద, మీ యొక్క స్పిరిట్లో, బాడీలో దేవుని యొక్క మహిమ ప్రకాశించునుగాక. ఓ ఎంత అద్భుతమైన కార్యం అండి. ఇక నీ జీవితంలో ఏ బాధలు, ఏ కష్టాలు, ఏ సమస్యలు అవి నీ నుంచి పూర్తిగా తొలగిపోనుగాక. మరి దేవుని యొక్క వాక్యంలో గనక మనం గమనించినట్లయితే, బైబిల్లో గనక చూసినట్లయితే లూకా సువార్త ఇదే 1వ అధ్యాయం ఒక వచనాన్ని చూద్దామండి. దేవుని యొక్క వాక్యంలో గనక గమనించినట్లయితే మరి 1వ అధ్యాయము 1వ అధ్యాయము చూద్దాం. 1వ అధ్యాయం బైబిల్ చూసినట్లయితే ప్రైజ్ ది లార్డ్. డెబ్బై 79వ వచనం అండి. 1వ అధ్యాయం 79. మన పాదములను తన మార్గములో నడిపించినట్లు చీకట్లోను మరణ ఛాయలో కూర్చుండి వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యపుత్రుని బట్టి ఆయన మనకు అరుణోదయ దర్శనమును గ్రహించెను. అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. మన పాదములను సమాధాన మార్గములోకి నడిపించినట్లు చీకట్లోను మరణ ఛాయలో కూర్చుండి వారికి. అంటే మానవుడు ఎక్కడ కూర్చున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే పాపము ద్వారా ఎక్కడ కూర్చున్నట, మరణ ఛాయలో కూర్చున్నాడంట. అంటే మరణ ఛాయలో కూర్చున్న వారికి ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడంటే, చీకట్లో కూర్చున్న వారికి చీకటి, పాపం, మరణం, ఈ మరణములో కూర్చున్న వారికి వెలుగిచ్చుటకై యేసే వచ్చాడంట. ఎంత అద్భుతమైన కార్యం. వారందరు రాత్రులు గొర్రెల కాపరులు వారు కాచుకొని చుండగా వారి చుట్టూ మహిమ ప్రకాశించింది. ఈరోజు నీ మీద దేవుని మహిమ, నీ కుటుంబంలో కనుక, నీ జీవితంలో కనుక దేవుని యొక్క మహిమ ప్రకాశించినప్పుడు ప్రతి చీకటి అంతా తొలగిపోతుందండి. ఇక్కడ మరణం ఉండదు, భీతి ఉండదు, భయం ఉండదు. ఇక్కడ అంటున్నాడు, మరి చీకట్లో మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలుగిచ్చుటకై. యేసు ఎందుకు వచ్చాడంటే వెలుగిచ్చుటకే, తన వెలుగును నీ మీద ప్రకాశింపచేయటకు. నీ జీవితంలో ఉన్న మరణాన్ని, వ్యాధిని, పాపాన్ని, శాపాన్ని, రోగాన్ని, ఏదైతే చీకటి బంధకాలన్నాయో, అపవాది సంబంధించింది ఏదైతుందో దానంత నుంచి విడిపించుటకు.
రక్షణ కలగచేయటకు ఇక్కడ మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాచ్యలతను బట్టి ఆయన పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించడంట. యేసు జన్మించింది అందుకొరకేంది, యేసు ప్రభు పుట్టింది అందుకొరకే, అందరి కొరకు. అందుకే లోకమంతటికి ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన స్వర్తమానమంట. ఎంత భాగ్యం అండి. మరి లైవ్ చూస్తున్న మీ జీవితంలో ఒకవేళ సమాధానం లేకుండా ఉంటున్నావేమో, భీతితో బాధపడుతున్నావేమో, నీ శరీరంలో అనారోగ్యం ఉందేమో, నీ మనసులో చింతుందేమో, ఏదో ఒక సమస్య నీ జీవితాన్ని వెంటాడుతుందేమో, మరణ ఛాయలో ఉన్న వారికి వెలుగు కలగ చేస్తాడంట. అందుకే బైబిల్ అంటుంది, ఒక మాట ఉంది ప్రియులరా. మరి దేవునికి వాక్యములు కనుక చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చదువుతుందండి. 5వ అధ్యాయం 14. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లోండి లేము. ఈ మానవుడు మృతుల్లో, చీకట్లో, మరణములు ఉన్న విధానాన్ని మనం చూస్తున్నాం. అందుచేత నిద్రించుచున్న నీవు లెగాలంట. మృతుల్లో ఉన్న నీవు లేచి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. అవును ప్రియులరా, ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో దేవుని యొక్క మహిమ ఎక్కడ ఉంటే, దేవుని యొక్క మహిమ ఎక్కడ ప్రకాశిస్తే అక్కడ చీకట్టు తొలగిపోతుంది, బంధకాలు వీడిపోతాయి. అందుకే ఒక దినాన మరి యేసు ప్రభు మరి ఎరుకో గుండా వెళుతుండగా పొట్టివాడు మరి జక్కయ్య సుంకపు గుత్తాదారుడు, దేవునికి వాక్యములు కనుక మనం చూసినట్లయితే యేసు ప్రభుని ఎలాగుంటాడు, ఆయన ఎలా ఉంటాడు, ఆయన చేసిన కార్యాలు వీటన్నిటిని మరి విన్నతను ఎలా ఉంటాడు అని చూద్దామని మేడి చెట్టుకి కూర్చున్నాడంట. మరి అక్కడ చూసి ఆ స్థలానికి రాగని, ఆ దారి గుండా వచ్చి స్థలానికి రాగని, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. అంటే దేవుని యొక్క క్రీస్తు యొక్క మహిమ ఎప్పుడైతే తన జీవితం మీద ప్రకాశించిందో తన బ్రతుకు అక్కడ మారిపోయినట్టుగా చూస్తున్నాం. తన ఇంటికి రక్షణ వచ్చిందంట. నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దాన్ని వెదికి రక్షించటకే మనుష్య కుమారుడు వచ్చెను. నిజమే, జక్కయ్య నశించిపోతున్నాడు. అందరూ అనుకుంటారు కదా పాపాత్ముడైన మనుషుడు. నిజమే, అతను ఏమంటాడు తెలుసా, నేను ఎవరి దగ్గర తీసుకున్నావు వారికి 4 అంతలు చెల్లిస్తా, పేదలకు సగభాగం ఇచ్చేస్తా. అంటే ఏమేం చేస్తాడు, రిపెంట్ అవుతున్నాడు, మరి తప్పిదాన్ని గ్రహిస్తున్నాడు. క్రీస్తును మరి నేడు నీ ఇంట ఉండవలసిందంటే వెంటనే చేర్చుకుంటున్నాడు. ఈ రోజుల్లో చూస్తే మరి ప్రభువుని చేర్చుకుని వారు ఎందరో ఉంటున్నారు. అందుకే వారి జీవితాలు ఒకవేళ లోకపరంగా ఎంతో డబ్బు ఉండొచ్చు, వెండి ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, బిల్డింగ్స్ ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, కోట్లకు అధిపతులై ఉండొచ్చు. బట్ వితౌట్ జీసస్ నో సాల్వేషన్, నో లైట్. అందుకే లోకమునకు నేను వెలుగని యేసు ప్రభు అంటాడు. మరొకవేళ ప్రభుని కనుక నీ జీవితంలో అంగీకరిస్తే నీ పాపపు చీకట్లు, నీ పాపపు బంధకాలు, నీ బలహీనతలు, అంటే మరణ ఛాయలో, అంటే ఇక్కడ అంటాడు అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లేము. అంటే మానవాళి ఎక్కడికి వెళ్ళిపోయిందండి, నిద్రలో ఉంటున్నారు, చీకట్లో ఉంటుందంట, చీకట్లో కూర్చుంటుందంట. దేవుని యొక్క వాక్యం అంటుంది. అంటే అవిధేయత ద్వారా, అవ్వ యొక్క అవిధేయత ద్వారా మానవులంతా ఎక్కడున్నారంటే మృతుల్లో ఉన్నారంట, చీకట్లో ఉన్నారంట. ఈ చీకట్లో ఉన్న వారి మీద దేవుని మహిమ ప్రకాశిస్తున్నాడు. నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. అవును, ఈ లైవ్ చూస్తున్న మీ జీవితాల మీద దేవుని వెలుగు ప్రకాశించునుగాక. దట్ ఈస్ క్రిస్మస్. అది నిజమైన క్రిస్మస్. అనగా నీ జీవితంలో చీకటి తొలగిపోవటమే, నీ జీవితంలోకి వెలుగు రావటమే, నీ బంధకాలు, నీలోంచి బలహీనతలు, ప్రతి పాపము శాపము తొలగిపోవటమే, నీ పాపమంతా కూడా నీ నుంచి వీడిపోవటమే. అవును ప్రియులారా, అది ఇవ్వడానికి ప్రభువైన యేసే వచ్చినట్లుగా చూస్తున్నాం. అందుకంటాడు నిద్రలోంచి లేగాల, చీకట్లోంచి లేగాల, మృతుల్లోంచి, పాపంలోంచి, పాప బంధకాల్లోంచి. అవును ప్రియులారా, మన జీవితం లేగాల. మత్తులో ఉన్నాం, పాపములో బంధించబడి మానవుడు ఉన్నాడు. అపవాది తను కుయుక్తి ద్వారా, అవను మోసము చేయటం ద్వారా ఏది తినకూడదో
మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము ఉన్నది. అక్కడ ఎదూని తోటలో జీవవృక్ష ఫలం కూడా ఉంది. దాన్ని నిరభ్యంతరంగా తినవచ్చు అని చెప్పాడు. అన్నిటిని నిరభ్యంతరంగా తినవచ్చు. కానీ ఏది ఒక్కటి చేయకూడదు. ఏది చేస్తే మరణము చీకటి వస్తుందో దాని ఎంత మాత్రం కూడా చేయవద్దన్నదాన్ని చేసి మానవుడు చీకట్లోకి వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. అటువంటి వారి జీవితాన్ని మరలా తిరిగి వెలిగించుటకు, మరలా తిరిగి చీకటి తొలగించుటకు, వెలిగించుటకు, మీ జీవితాన్ని మార్చుటకు ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిగా ఈ భూమి మీద జన్మించినట్లుగా చూస్తున్నాం. ఇలా చూస్తున్న మీ జీవితంలో ప్రతి చీకటి మీ జీవితాన్ని ఒకవేళ తరుముతుందేమో, శాంతి లేకుండా చేస్తుందేమో, దేహములో వ్యాధిగ్రస్తులై ఉన్నారేమో, మనసులో నెమ్మది లేదేమో, ఇంతకన్నా నీ ఆత్మలో ప్రకాశిస్తే అవును రక్షణ కలుగుతుంది. నీ దేహం మీద ప్రకాశిస్తే నీ దేహం ఆరోగ్యవంతమవుతుంది. నీ మనసు మీద ప్రకాశిస్తే నీ మనసు వెలిగించబడి జ్ఞానవంతుడుగా మార్చబడతావు ప్రియులారా. అవును, నీ కుటుంబం మీద, నీ జీవితం మీద యేసు నామములో దేవునికి మహిమ ప్రకాశించునుగాక. మృతుల్లోంచి లేగాలంట ఇక్కడ అంటుడు. అందుచేత నిద్ర నుంచి లే. అవును, చివరి దినాల్లో ఇక యేసే వచ్చి పుట్టి పెరిగి పెద్దవాడైపోయి మరణించి చనిపోయి 2000 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా అలాగే చూడదు. దేవునికి రాకడ సమీపంగా అంటున్నా. ఈ దినాల్లో మన జీవితం ఇంకా నిద్రలో ఉండకూడదండి. మేలుకొని మృతుల్లోంచి లేము. క్రీస్తు నీ మీద, నీ జీవితం మీద, నీ కుటుంబం మీద, మీ యొక్క మార్గాల మీద, మరి మీ ప్రయాణాల మీద, మీ జీవితం మీద దేవునికి మహిమ ప్రకాశించాలని కోరుకుంటాడు.